జీవన తానియా భారతదేశానికి ఒలింపిక్స్ లో బంగారు పతకం తీసుకురావడానికి సిద్ధపడుతున్న ఒక చిరుతపులి. ఆగకుండా 5 కిలోమీటర్లు కాదు 10 కిలోమీటర్లు అలుపు లేకుండా పరిగెడుతుంది. ఎన్నో మారథాన్స్ లో మెడల్ తీసుకుంది. ఈ చిన్నారిది ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలోని లిట్టిగూడ అనే ఒక చిన్న గిరిజన గ్రామం. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఈ చిన్నారి కథేంటో తెలుసుకుందాం. తను ఎలాగైనా భారతదేశానికి మెడల్ తీసుకొస్తానంటుంది. పరిగెత్తాలనే కసి, గెలవాలనే కసి. ఈ పాప కఠోర శ్రమ చూస్తే సాకవలసిందే, కానీ ఇంకోవైపు కష్టాలు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాం. కొద్దిగా ముందుకు వెళ్ళానా బ్యాటింగ్కి వెళ్ళా ఒక లైన్లోనే పడండి అన్న ఓవరాల్. సో హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో ఈ రోజు నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశానికి వచ్చాను. మీ అందరికి తెలిసిన అరకువేల దగ్గర వచ్చాను. అరకువేల దగ్గర ఈ చిన్నారి పాప దగ్గర ఎందుకు వచ్చింది తెలుసా? తిను చాలా బెస్ట్ రన్నర్. ఫ్యూచర్లో ఇండియా తరపున ఒలింపిక్స్కి రీప్రజెంట్ చేసి ఒలింపిక్స్కి గోల్డ్ మెడల్ సాధించే సత్తా ఉన్న ఈ పాప గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. అసలు ఈ పాపలో ఒక గొప్ప టాలెంట్ దాగుంది. ఆ టాలెంట్ ఏంటో మీకు ఈరోజు కళ్ళరా కట్టినట్టు చూపిస్తాను. సో తను ఒక బెస్ట్ అథ్లెటిక్. సో తను ఒక బెస్ట్ రన్నర్. సో మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా తరపున ఫ్యూచర్లో మంచి కోచింగ్ అందిస్తే తను ఖచ్చితంగా చెప్తున్నా గోల్డ్ మెడల్ అయితే ఖచ్చితంగా వచ్చేంత సత్తా ఈ పాప దగ్గర అయితే ఉంది. సో హాయ్. హాయ్, నీ పేరేంటి? కొర్ర జీవన తన్య. సో మేము మీ దగ్గర ఎందుకు వచ్చామో తెలుసా? తెలీదు కదా. సో నీ యొక్క అద్భుతమైన టాలెంట్ చూడ్డానికి వచ్చాం. మాకు చూపిస్తావు నీ టాలెంట్? చూపిస్తా. సో యావత్ భారతదేశం నీ టాలెంట్ చూడాలనుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 8 ఇయర్స్. సో మనకు జీవన తనియా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో అతనే కోచ్, సో అతనే మోటివేటర్, అతనే అంతా కూడా. సో ఆయన అడుగుదాం. హలో బ్రదర్. సార్, సో ఎలా అంటే పాపకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకంటే ఇంట్రెస్ట్ రావడం అంటే పాపకు నేను గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది సార్. పాప వాళ్ళు తీసుకెళ్లేసి గ్రౌండ్ లో నేను రన్నింగ్ చేస్తుంటే పాప నేను కూడా వస్తాను నాన్న అనేసి పరిగెట్టడం జరిగింది. చూసి ఇన్స్పైర్ అయింది. నాకు చూసి పాప ఇన్స్పిరేషన్ అయింది. సో ఒక మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఒక రన్నింగ్ రేస్ లో చాలా మెడల్స్ సాధించడం, అది చిన్న వయసులో 5K మారథాన్లో ఫస్ట్ ప్రైజ్ నాన్ స్టాప్ గా రన్ చేసి ఆ పాప రికార్డ్స్ సాధించింది. సో వాళ్ళ హౌస్ చూస్తే మీరు గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో పేదరికంలో బతుకున్నటువంటి కుటుంబం అది. సో నేనైతే ప్రస్తుతం వాళ్ళ హౌస్ దగ్గర వచ్చాను. సో వాళ్ళ రికార్డ్స్ ఏంటి, ఆ పాప యొక్క టాలెంట్ ఏంటి, తనకు చాలా ఆసక్తి ఉందంట స్పోర్ట్స్ మీద. సో వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా మనం అందరం కలిసి అందించగలము, ప్రభుత్వం కూడా ఏ విధంగా అందించగలదో కూడా చూద్దాం. లెట్స్ సీ ఒకసారి. హాయ్. సో మనమైతే ఆ బుల్లి రన్నర్, ఫ్యూచర్ ఒలింపిక్స్కి ఇండియాని రిప్రజెంట్ చేసే ఆ బుల్లి రన్నర్ మనతో ఉన్నారు. సో తను గెలిచిన రికార్డ్స్ చూడండి ఒకసారి. తను ఎంత ఇంట్రెస్టింగ్గా నాకు చూపిస్తుందో చూడండి. ఇదంతా నువ్వేనా? నువ్వే గెలిచావా? ఈ మెడల్స్ అంతా నీదేనా? చేస్తారు. ఓకే. సో మనకు ఇప్పుడు జీవన తన్య వాళ్ళ హౌస్ మనకు చూపిస్తావు కదా? చూపిస్తా. ఓకే, వెళ్దాం లోపలికి. ఓకే పద. సో మనకు జీవన తన్య వాళ్ళ హౌస్ అండి ఇది. సో ఇదేనా మీ ఇల్లు? ఓకే. బాగుంది. ఇక్కడే ఉంటున్నావు నువ్వు. నీకు ఫ్యూచర్లో చాలా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది, అయితే ఇండియా తరపున ఆడాలని ఉంది, పరిగెత్తాలని ఉంది, అంతేనా? వరల్డ్ ఛాంపియన్ అవుతావు మరి? ఇప్పుడు మీ ఇల్లు చూసావు నువ్వు, మీ నాన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా. నీకు పరిగెత్తాలి, ఇండియాకి మంచి గోల్డ్ మెడల్ సాధించాలనే తపన అయితే ఉంది కదా. ఖచ్చితంగా సాధిస్తావా? ఖచ్చితంగా సాధిస్తావు కదా. సో ఇదొక రూమ్. ఇదంతా కూడా మట్టితో కట్టినటువంటి ఇల్లు అండి. మీరు పైన చూస్తే ఇదంతా కూడా చెక్కలు. సో పేదరికంలో బతుకుతున్నారండి, లైక్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ లెవెల్ బతుకుతున్నారు. పాపకి పై స్థాయిలో తీసుకెళ్దామన్నా పాపకు ఎటువంటి సపోర్ట్ లేదనమాట. లైక్ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటాయి చెప్పండి ఒకసారి. చాలా పేదరికంలో బతుకుతున్నారు. కానీ ఈ పాప టాలెంట్ మాత్రం అమోఘమండి. మనలో చాలామంది డబ్బున్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు. ఎవరైనా సంబడి హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పాపకి మనం అందరం కలిసి హెల్ప్ చేద్దాం. బికాస్
ఈ టాలెంట్‌ని చూస్తే నిజంగా నాకైతే చాలా చాలా ఇన్‌స్పైర్‌గా ఉందండి. చాలా అంటే ఖచ్చితంగా తిను ఇండియాని రిప్రజెంట్ చేసి ఒలింపిక్స్‌లో ఫ్యూచర్ తను ఒక ఏజ్‌కొచ్చేసరికి డెఫినైట్‌లీ షీ కెన్ విన్ ఖచ్చితంగా. అది గెలుస్తుంది. సో ఇప్పుడు జీవన కన్యకు వాళ్ళ కోచ్ వాళ్ళ ఫాదర్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు మనం చూద్దాం ఒకసారి. సో జీవన తను ఇక్కడ ఉంది. లైక్ మనకు ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఫాదరే ఇస్తారు కాబట్టి ఏ విధంగా తను ఇస్తారు. ఎందుకంటే ఇతను కూడా ఇంతకు ముందు స్పోర్ట్స్ మీద మంచి ప్యాషన్ కానీ ఇదంతా కూడా ఉండేది. సో తన వల్ల కాలేదు పేదరికం వల్ల. సో వాళ్ళ పాపకైనా మంచి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నారు. సో జీవన తన్య ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక గిరిజన బిడ్డ అండి. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా అరకువేలి మండలం లివిటిపుట్టు లివిటిగూడ అనే గ్రామం చెందిన ఒక గిరిజన బాలిక అండి. సో అనేక మారథాన్స్లో పరిగెత్తి 5 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్గా పరిగెత్తి పెద్ద పెద్ద వాళ్ళని ఓడించి మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ మెడల్స్ తను గెలుచుకుందండి ఈ 8 సంవత్సరాల ఈ పాప. సో ఈ పాపకి అన్నీ బాగానే ఉంది కానీ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అండి. పేదరికంలో పుట్టడం వల్ల అది అడుగుతుంది పోవర్టీ అనేది. సో మంచి షూస్ లేదు, మంచి ఎక్విప్మెంట్స్ లేదు. సో వాళ్ళ నాన్న కూడా వ్యవసాయ కూలి పనులకి అంటే వెళ్ళేవారు కాబట్టి వాళ్ళకంత స్తోమత లేదండి సహాయం చేయడానికి. ఈ వీడియో కనుక చాలామంది చూస్తున్నట్టయితే ఈ పాపకి మన వంతు సపోర్ట్ అవసరం అండి. ఫ్యూచర్ కిడ్స్ అనేవాళ్ళు ఈ పాప ఖచ్చితంగా ఒలింపిక్స్ తేవడం అనేదే తను మైండ్లో పెట్టుకుంది. అసలు ఆగుమని నాగట్లేదు పరిగెత్తేటప్పుడు. ఇండియా తరపున ఆడి గెలుస్తానని చెప్తుంది. సో వాట్స్ యువర్ గోల్? వాట్స్ యువర్ గోల్? ఇండియాకి గోల్డ్ పరిగెత్తి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో ఇండియా తరపున పరిగెత్తి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడం అనేది తన కోరిక అని చెప్తుంది. బట్ ఈ కోరికని పేదరికం అట్టకూడదండి. ఖచ్చితంగా నీకు షూ లేదు కదా, నీకు నేను ఒక మంచి షూ తెస్తాను, ఓకేనా? మంచి షూ, ఒక రన్నింగ్ షూ పట్టుకొస్తాను, నువ్వు బాగా పరిగెత్తాలి. సో ఈ వీడియో చాలామంది చూస్తారు, వాళ్ళు కూడా నీకు సాయం చేస్తారు. సో గవర్నమెంట్ కూడా నీకు సాయం చేస్తుంది, ఓకేనా? నీకు అన్ని ఎక్విప్మెంట్స్ వస్తాయి త్వరలో. నువ్వు చాలా సంతోషంగా ఇండియా తరపున నువ్వు ఆడాలి, పరిగెత్తాలి, ఓకేనా? నీకు మంచి పేరు, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి నువ్వు. సో ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీలో ఎవరైనా ఈ పాపకి హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కింద నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ చేసి, లేకపోతే ఫోన్పే నెంబర్స్ ఇస్తాను. ఏదో ఒక విధంగా మీ పాపకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా తిను ఫ్యూచర్లో చాలా రికార్డ్స్ అయితే తిను సృష్టించగలదు. చెప్తున్నాం కదా రికార్డ్సే. తినకు ఎలా రికార్డ్స్ ఉందంటే లైక్ నాన్ స్టాప్ 5 km వితౌట్ అంటే ఎక్కడ అలుపు లేకుండా పరిగెడుతుందండి. పెద్ద పెద్దవాళ్ళు పక్కన పడిపోతున్నారు, కానీ ఈవిడ తను పరిగెడుతూనే ఉంది. సో అంత ఓపిక ఉంది, అంత టాలెంట్ ఉందండి. ఈ టాలెంట్ పేదరికం వల్ల ఆగిపోకూడదు, పరిగెత్తాలి, ప్రపంచంకి తెలియాలి ఈ పాప సంగతి ఏంటన్నది. సో తను ఖచ్చితంగా ఒలింపిక్స్కి ఆడతానని తన కోరిక అంట. సో ఆ కోరికని పేదరికం అన్నది ఆపకూడదు, మనం కూడా దాన్ని ఆపనివ్వకూడదు. పాప పరిగెత్తాలి, భారతదేశం తరపున ఆడాలి, తిను ఒలింపిక్స్లో గెలవాలి, గోల్డ్ మెడల్ తేవాలి. తన కోరిక కూడా అదే అంటున్నారు. ఈ చిన్నరి పాప కోరికను మనం తీరుద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరి దాకా వెళ్తే పాపకు సహాయం ఉంటుందో వాళ్ళ దాకా వెళ్ళేలాగా షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇలాంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో దాగిపోయిన టాలెంట్స్ చాలా ఉంటుందండి. లైమ్ లైట్లోకి రావని చాలా టాలెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీ ముందు నేను వాళ్ళకి తీసుకొస్తాను. దానికి మీరు చేయాల్సిందేం లేదు, మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట ఆన్ చేసుకోండి. మీ సపోర్ట్ కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్. సో గురువు గారు, సో వాళ్ళ తండ్రి కూడా, సో రెండు తనకు వాళ్ళ ఫాదరే. సో వాళ్ళ ఫాదర్ అడుగుతారు అసలు ఆ పాపకి ఎలాంటి ఇబ్బందులు ఉంది, తన టాలెంట్ ఏంటని చెప్తారు. ప్రస్తుతం పాపకి ఎలాంటి అవసరాలు ఉన్నాయండి? పాపకి సారు ఇప్పుడు పాపకంటే డైట్ అంటే పాపకి ఫుడ్ ఇచ్చాలని కొద్దిగా ఇబ్బంది సార్. తర్వాత ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని లేవు సార్. అలాగే పాప అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది సార్ ఇప్పటి నుంచే. అందుకే మేము గిరిజనులం, చాలా పేదరికం వాళ్ళం. పాపకి గవర్నమెంట్ నుంచి
లేక ఎవరైనా సహాయం అందిస్తే ఉమ్, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కొంచెం కోరిక ఉంది సార్. ఉమ్, పాప కూడా బాగా ఇంట్రెస్ట్ పెడుతుంది. పాప కంపల్సరీ నేను కూడా అలాగ అవ్వాలి సార్. ఉమ్, ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా జ్యోతి ఎరజ్ ఉమ్. అక్క కూడా అలాగే జరిగింది, మొన్న గెలిచింది కదా, అవునవును. అలాగే నేను కూడా అవ్వాలని పాప కూడా ఉమ్, చెప్తుంది సార్. పాప కూడా చెప్తుంది సార్. పాప ఇద్దరు ఉన్నారు, జ్యోతి ఎరజ్ సార్ నా జీవన. ఓకే. సో వాళ్ళ ఫాదర్ చెప్తుందే విన్నారు కదా, ఆ పాపకి ప్రాపర్ డైట్ అంట, ప్రాపర్ ఫుడ్ ఉంటే కానీ మనకు స్పోర్ట్స్లో కొంచెం ఇబ్బంది. సో పాపకి ప్రాపర్ ఫుడ్ లేదండి, ఎందుకంటే కొంచెం పేదరికం, చాలా కష్టంలో ఉన్నారు వీళ్ళు. పాపకి సరైన ఫుడ్ కానీ, సరైన ఎక్విప్మెంట్స్ కానీ, మెటీరియల్స్ కానీ అంతా కూడా ఉంటే పాపకి ఒలింపిక్స్లో వెళ్ళి గోల్డ్ మెడల్ ఈజీగా పట్టుకొస్తుంది. బట్ సపోర్ట్ కావాలి, పేదరికం కాబట్టి ఆ పేదరికం అనేది అడ్డకూడదని నేను అది అనుకుంటున్నా. మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోను షేర్ చేయండి. వీడియో ఎవరి వరకు వెళ్తే వాళ్ళ దగ్గర మనకు సాయం అందుతుందో షేర్ చేసి, పాప పేదరికం వల్ల ఈ పాప టాలెంట్ వృధా అవ్వకూడదు. సో ఈ పాప పరిగెత్తాలి. ఈ పాప కోరిక భారతదేశం తరపున ఆడి భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని పాప కోరిక. ఈ పాప కోరికను మనం అసలు కాదనొద్దు, ఖచ్చితంగా సాయం చేద్దాం మనం అందరం కలిసి. వీడియోను షేర్ చేయండి, అలా చూస్తూ వదిలేకండి.